పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ దేశాలకు అస్సలొద్దు, ఏపీకి మాత్రం వద్దు. అభివృద్ధి చెందిన దేశాల్లో వద్దంటూ దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం చాలా ముద్దట. అడగని బెనిఫిట్లు కూడా ఇచ్చి ఎర్రతివాచి. రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఒక పండుగలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే గూగుల్ సెంటర్ రావడం వల్ల ఎన్నో ఉపయోగాలు, అన్నీ నిరుపయోగాలు అని చెప్పడం మా ప్రయత్నంగా ప్రస్తుతం ఉంటుంది. చాలామందికి ఇది జీర్ణించుకోలేని విషయం కావచ్చు. అయినప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రగతితో పాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వ పెద్దలకు సంబంధించి పర్యావరణ ఇతరత్ర అంశాలు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలని హితబోధ చేయడం మాత్రమే అక్షర శిల్పం ప్రయత్నం. అంతే తప్ప గూగుల్ సెంటర్ వస్తుందంటే అంతకన్నా ఎక్కువ ఆనందించేది వ్యవస్థలో మేమే. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు వద్దంటున్నాయి, ఇక్కడ మాత్రం మనం ఎందుకు ముద్దంటున్నాం అనేది మాత్రం చెప్పొచ్చే ప్రయత్నమే ఈ కథనం. గూగుల్, మోటా ఇలా అమెరికన్ కంపెనీలు మాకుమ్మడిగా పోటాపోటీగా విశాఖ నగరం వైపు పరుగులు పెడుతున్నాయి. తమ డేటా సెంటర్లను అక్కడ ఏర్పాటు చేసి అంతర్జాతీయ మహానగరంగా తీర్చిదిద్దుతున్నాయి. వీటి వల్ల ఉద్యోగాలు కొక్కొక్కలుగా వచ్చి పడిపోతున్నాయి. డాలర్ల వర్షం కురుస్తుంది. అన్ని కేంద్ర రాష్ట్రాల పాలకులు ఉదరగొడుతున్నారు. కానీ ఈ ప్రచారాలను దాటి ఒక క్షణం మనసు పెట్టి ఆలోచించండి. విస్తరణ ప్రాజెక్టులను ఇతర దేశాల్లో, ముఖ్యంగా భారత్లో కాకుండా అమెరికాలో చేపట్టి అక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఐటీతో సహా అన్ని బహుళజాతి కంపెనీల పీకపై కత్తిపెట్టిన విషయం బహిరంగ విషయం. అయినా ఆ అమెరికన్ కంపెనీలైన గూగుల్, మోటాలు మన దేశానికి రావడం, అందులోనూ మన విశాఖలో లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఎందుకు ఉత్సాహత చూపిస్తున్నాయి? తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సదర్ కంపెనీలు గడప దాటుతున్నాయి. మరి ట్రంప్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? వీటికి సమాధానాలు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాలు తమకు పనికిరాని లేదా నష్టం చేకూరుస్తాయని భావించే కంపెనీలను వదిలించుకోవడానికి పేద అభివృద్ధి చెందుతున్న దేశాలను బలిపశువులు చేస్తుంటాయి. తమ కుట్రలకు ఆయా దేశాల ప్రగతికి చేయుతాని కలరింగ్ కూడా ఇస్తుంటాయి. మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది, గతంలో అమెరికన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మోయించేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎలాగైనా వదిలించుకొని ఏదో విధంగా సొమ్ము చేసుకోవడానికి ఎన్రాన్ వంటి కంపెనీలు మన దేశాన్ని థర్మల్ డస్ట్బిన్గా మార్చడానికి సాయశక్తిలా ప్రయత్నించాయి. ఎటువంటి విజన్, అవగాహన లేని నాయకులు వాటిని మహాప్రసాదంగా స్వీకరించి అభివృద్ధి చెందిన దేశాలు వదిలించుకునే వాటిని మన పాలిట మహాప్రాజెక్టులుగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలు పొందుతుంటాయి. అదృష్టవశాత్తు ఏ పార్టీ జెండా పట్టుకొని గతంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు సాగించిన ప్రజా పోరాటం వల్ల సోంపేట, కాకరపల్లితో సహా ఎక్కడా ప్రభుత్వాల ఆటలు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ అటువంటి కథే మొదలైంది. ఈసారి అది డేటా సెంటర్ల రూపంలో సంతరించుకుంది. కానీ గతంలో మాదిరిగా ప్రజలు అప్రమత్తం చేయడానికి బాలగోపాల్ లేరు. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి ప్రజలకు పరిణామాలను వివరించేంత ఓర్పు, సమయం ఉన్న ఉద్యమకారులు కరువయ్యారు. మరోవైపు బైపోలార్గా మారిన రాజకీయ వాతావరణంలో విధిలేని పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీని చంకన పెట్టుకొని ఆ పార్టీ అధినేత తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా సమర్థించాల్సి రావడం ప్రస్తుత విషాద వాస్తవం. విశాఖకు, మన రాష్ట్రానికి, దేశానికి డేటా సెంటర్లు వరప్రసాదం అన్నట్లు పాలకులు బిల్డప్ ఇస్తున్న ఈ తరుణంలో మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూరప్లోని ఐర్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన దేశాలే విశాఖకు రావడానికి, ఐర్లాండ్లో డేటా సెంటర్లు పెట్టడానికి గూగుల్ ప్రయత్నించినా ఆ దేశ ప్రజలందరూ ఏకోన్ముఖంగా అడ్డుకున్నారు. మేమంతా కలిసి వాడేంత విద్యుత్ ఒక మీ డేటా సెంటర్కే ఇవ్వాలి, అందువల్ల మీ డేటా సెంటర్ వద్దు అంటూ ఐర్లాండ్ ప్రభుత్వం కూడా తిరస్కరించింది. అలాగే నెదర్లాండ్లోని డేటా సెంటర్ పెట్టాలని మెటా చేసిన ప్రయత్నాలన్నీ అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. అక్కడతో ఆగకుండా దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టడానికి వీల్లేకుండా ఏకంగా చట్టమే చేసింది. డెన్మార్క్ సైతం పెద్ద డేటా సెంటర్లు పెట్టడం వల్ల పవర్ గ్రిడ్లు దెబ్బతినడం తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో అనుమతులు ఇవ్వడం లేదు. లాటిన్ అమెరికా దేశాలైన చీలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో డేటా సెంటర్లు పెట్టాలని గూగుల్ ప్రయత్నించింది. ఆయా ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనా ప్రజలు, పర్యావరణవేత్తల నిరసనలతో ఆగిపోయింది. ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్గా పేరొందిన వర్జీనియా రాష్ట్రం పరిస్థితి చూస్తే డేటా సెంటర్ల వల్ల పవర్ గ్రిడ్ మీద పడే లోడు, పెరిగిన కరెంటు బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్, శబ్దాలు, నీటి వినియోగం, వందల ఎకరాల భూములు ఇలా అన్ని తలకు మించిన భారంగా, కష్టంగా మారాయి.
వీటిని పరిగణలోకి తీసుకుంటే డేటా సెంటర్ల వల్ల వచ్చే ఉద్యోగాల కంటే నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన అక్కడి ప్రజలు డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నారు. వాటికి మద్దతుగా మాట్లాడితేనే నేతలను సైతం అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. దాంతో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నాయి. చెప్పులు గుడ్డలతో సహా అన్ని ఇక్కడే తయారు చేయాలని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వీటి విషయంలో మాత్రం మౌనం వహించడానికి కారణం ఇదే. ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంటు ఉత్పత్తి అవుతుంది, నీటి వనరులు ఎక్కువే. అయినా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఆ పెద్ద కంపెనీలు తృతీయ ప్రపంచ దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ వేస్ట్, బయో వేస్ట్లను పలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లో డంపు చేస్తున్నాయి. కొంచెం అటు ఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివి. కానీ మన ప్రభుత్వాలు వారు అడగని బెనిఫిట్లు కూడా ఇచ్చి ఎర్ర తివాచి పరవడమే విషాదం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.